ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, అన్ని నామముల కంటే పైనామం కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నిన్నటి దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడుతూ వచ్చినారు అయ్యా. మా ప్రతి అక్కరలు, కొరతలు, మా సమస్యలు తీర్చి మాకు సహాయం చేస్తూ వచ్చినారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నిన్నటి దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ దినమును చూడక ఎంతోమంది కొనిపోబడినారు. మంచివారు, భక్తులు, విశ్వాసులు మీ వద్దకు వచ్చినారు. మరి ఈనాడు మేము సజీవులంగా ఉన్నామంటే అది మా మంచితనం, మా భక్తి, మా విశ్వాసం కాదు గని ఉచితంగా మీరిచ్చిన కృపే అని మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నామయ్యా. దయచేసి మా హృదయాన్ని పవిత్రపరచండి దేవా. మా మనసులో ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా మీకు నచ్చినట్లుగా మేము జీవించుటకు సహాయం చేయండి తండ్రి. దేవా, సమస్త దేవతల కంటే పైగా పూజనీయుడుగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అధిక స్తోత్రము నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించు మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించు మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదరిన వారిని బాగు చెయ్యు మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదరిన వారి గాయములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను విను మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోచుకొను వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించు మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించు మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బీదలను కటాక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి వారి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలుగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొరను ఆలకించు మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనాది కాలం నుండి ఉన్నవాడవుగా, అనువాడవుగా, ఉండునను వాడవుగా ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితకద్రొక్కిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించుచున్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారము కలగజేసిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాప దోషమును పరిహరించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నిర్దోషి అని ఎంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చు మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును సమాధి నుండి విమోచించు మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూపతులకును అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పరిశుద్ధుడనని సెలవిచ్చిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు విజయం దయచేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమునకును భూమికిని ప్రభువుగా ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడవు, రత్నవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా పిలువబడే మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
లోకమునకు వెలుగుగా వచ్చిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుని వెలిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపములను సిలువ మీద మోసుకొనిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా బలహీనతలు వహించుకొని మా రోగములను భరించిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకు రక్తము చిందించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకు అపహసించబడిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరుల చేత నిందింపబడి ప్రజల చేత తృణీకరింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణమును జయించిన మా దేవుడవు, పాతాళమును గెలిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మను స్తుతించుటకు గణపరచుటకు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మాకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మలను ఎంతో స్తుతించినారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మను స్తుతించడం వారు మానలేదు. కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించారు. ప్రతి పరిస్థితి నుండి విడిపించి అత్యున్నతంగా వారిని హెచ్చించారు. దేవా మీకు స్తోత్రములు. తండ్రి, ఈ సమయాన మా స్తుతులను మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా అధికంగా ఆశీర్వదించండి. అన్నిటికంటే ముఖ్యంగా మమ్మలను ఆత్మీయంగా దీవించండి ప్రవ్వా. విశ్వాసంలో బలపరచండి. పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము. గొప్ప బహుమానముగా మాకు ఈ దినమును ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు. ఈరోజు ఎలా ఉంటుందో, ఏ శ్రమ ఎదురవుతుందో, ఏ సమస్య వస్తుందో అని భయపడే బిడ్డల భయాన్నంతటినీ సంపూర్ణంగా తొలగించండి దేవా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం సంతోషించి ఆనందించాలి అనే అనుభవంలోకి బిడ్డలందరినీ నడిపించండి దేవా. ఈ దినమున మేము చెయ్యబోయే పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మీరే మాకు తోడుగా ఉండండి. మా చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి అయ్యా. మీరెంతో దయాళుడువు తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవుడవు. మా పనులలో మాకు బలాన్నివ్వండి, చక్కటి జ్ఞానాన్ని దయచేయండి. ఈరోజు విస్తారమైన పనులను కలిగి ఉంటుండగా మమ్మల్ని మీరే బలపరచండి దేవా. ప్రతి పనిలో కూడా విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మమ్ములను శత్రువుల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, హాని కలిగించే మనుషుల నుండి కాపాడండి ప్రవ్వా. దేవా, ఈ ప్రమాదకరమైన లోకం నుండి మమ్ములను, మా ఇంటిని కాపాడండి ప్రభువా. ఈనాడు మేము సోమరిలంగా, బలహీనులంగా, శక్తిహీనులంగా ఉండకుండా చురుకుగా అనేకమైన మంచి పనులను కలిగి ఉండుటకు సహాయం చేయండి. మమ్మను అనేకమైన పనులతో ఆశీర్వదించండి దేవా. మాకు విశ్రాంతిని, నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేయబోతున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నిటినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలు చక్కటి ఉద్యోగాన్ని పొందుకొని మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో నీ బిడ్డలైన వారు సెలెక్ట్ అయ్యి చక్కటి ఉద్యోగం పొందుకునే వారిగా సిద్ధపరచండి. ఈనాడు ఆయా రకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. రాసే చేతుల్ని బలపరచండి. చక్కటి జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్న కూడా విడిచిపెట్టకుండా ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. మీ చిత్తమైతే చక్కటి ఉత్తీర్ణత, మంచి మార్కులు, చక్కటి ర్యాంకును పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కోరిన కాలేజ్లో, యూనివర్సిటీలో సీట్ వచ్చుటకు వారి ఎడల మీరే అద్భుతాన్ని జరిగించండి అయ్యా. ఈనాడు ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. మీరే వారి చేతి పనిని ఆశీర్వదించండి. ఆర్థికంగా బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా,
ఈనాడు ఎందరైతే బిడ్డలు ఉండడానికి సొంత గృహం లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీ చిత్తమైతే బిడ్డలకు సొంత గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గృహాలకు ఎవరైతే లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తూ వస్తున్నారో అట్టి బిడ్డల కోరికను తీర్చండి. మీ చిత్తమైతే లోన్స్ సకాలంలో శాంక్షన్ అయ్యి ఆ గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకునే కృపను వారికి దయచేయండి తండ్రి. మీరే వారిని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి పనిని మీరు ఆశీర్వదించండి. చక్కటి జ్ఞానం కలిగి వారి వ్యాపారం చక్కగా చేసుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరి ఎడల మీరే ఉన్నత కార్యం జరిగించండి. మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మా గృహంలో శుభకార్యాలు జరగడం లేదు, మా కుటుంబంలో మంచి పనులు జరగడం లేదు, మేము అనుకున్నవి ఏమీ నెరవేరడం లేదు, మా కోరికలు తీరడం లేదు అని కన్నీరు కారుస్తూ బాధపడుచున్న బిడ్డల కన్నీటిని తుడవండి దేవా. వారి గృహాలలో మీ చిత్తమైతే శుభకార్యాలు జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా గృహాలలో ఉన్న శాపాన్ని పాపాన్ని సంపూర్ణంగా తొలగించండి దేవా. మీరే బిడ్డలను ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డల సంతానాన్ని కూడా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా కుటుంబాలలో ఉన్న నష్టాలను క్షీణతలను సంపూర్ణంగా తీసివేయండి తండ్రి. ఈ దినమున దుర్వార్తలు చెడ్డ వార్తలు మాకు వినబడకుండా మేలు కలిగే వార్తలు శుభకరమైన ఆనవాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. తండ్రి లేని బిడ్డలకు మీరే తండ్రిగా ఉండి వారిని సంతోషింపజేయండి. వారిని ఆదుకోండి ప్రవ్వా. వారి అక్కరలు కొరతలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనాథలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, హాస్పిటల్కి మరి టెస్టుల నిమిత్తం వెళ్తున్నారో అటు బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు చక్కటి గర్భఫలం పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి ప్రభా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పక్షాన కార్యం జరిగించండి. తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎవరైతే అబార్షన్స్ అయ్యి దుఃఖిస్తున్నారో అట్టి బిడ్డల దుఃఖాన్ని కూడా సంపూర్ణంగా తొలగించండి. మరలా చక్కటి బహుమానం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు హాస్టల్లో ఉండి చదువుతున్న జాబ్ చేస్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచి మీ రక్షణ భద్రత కాపుదల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా ముట్టండి తండ్రి. సంపూర్ణంగా స్వస్థపరచండి. వారు తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ కూడా మీరు దీవించండి దేవా. ఆ వైరస్ తగ్గిన తర్వాత దాని ప్రభావం బిడ్డలలో ఏమాత్రం ఉండకుండా వారు బలహీనపడకుండా అనారోగ్య పాలవకుండా బిడ్డలకు మీరే సంపూర్ణంగా ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎవరైతే బిడ్డలు ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో, ఆయా రకాల వ్యాధులతోటి అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలందరినీ సకల విధములైన కీడుల నుండి కాపాడండి ప్రవ్వా. మీరెవరికి సహాయం చేయండి. పాపపు క్రియలతోటి, పాపపు అలవాట్లతోటి, సిగరెట్లకు, సినిమాలకు, సెల్ ఫోన్స్కి, లోకానికి బానిసలుగా జీవిస్తున్న వారిని మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా. మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు చిన్న బిడ్డలు ఎంతో మంది సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, గేమ్స్ ఆడుతున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా చేసేవారుగా ఉంటున్నారు. అట్టి బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. మార్చండి ప్రవ్వా. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కొత్తగా గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు అమ్మాలని, కొనాలని, స్థలాలు కొనాలని, అమ్మాలని, ఆయా ప్రాపర్టీస్ కొనాలని ఇలా మంచి పనులు చేస్తున్న బిడ్డల ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ప్రయత్నంలో కూడా బిడ్డలు మోసగించబడకుండా మీరే వారి ఎడల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇతర రాష్ట్రాలలో ఉండి చదువుకుంటున్నారు, ఇతర దేశాలలో ఉండి జాబ్ చేస్తున్నారు. అటు బిడ్డలందరి చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. దూర ప్రాంతాల
ప్రాంతాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాడు ఫెయిల్ అయిన సబ్జెక్టులు కూడా బిడ్డలు చక్కగా చదివి మరల రాసుటకు చక్కటి ఉత్తీర్ణత పొందుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కన్న బిడ్డలు పట్టించుకోక వారి ఆరోగ్యం సహకరించక ఆ వృద్ధులను ప్రేమించే ఆదరించే దిక్కు లేక అలమటించిపోతున్న వారందరి ఎడల మీరే కనికరం చూపించండి అయ్యా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్త చనిపోయిన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త మరణించి ఒంటరిగా జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రవ్వా. వారిని మీరే ఆశీర్వదించండి, వారిని ఆదరించండి. మీరెక్కల చాటున భద్రపరిచి మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎవరైతే వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో, కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల కన్నిటిని సంపూర్ణంగా తొలగించండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పిల్లలు యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వ్యర్థమైన పనికిరానన్నిటి నుండి కూడా బిడ్డలందరినీ రక్షించండి దేవా. ఈనాడు ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలందరినీ కనికరించండి. వారి అక్కరలు కొరతలు సంపూర్ణంగా తీర్చండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరులు ఉద్యోగాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి ప్రవ్వా. మంచి జ్ఞానం కలిగి వారి పనులు చేసుకున్నట్టుకు సహాయం చేయండి. అధికారులకు లోబడే హృదయాన్ని దయచేయండి ప్రవ్వా. ఉద్యోగ స్థలంలో వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆటంకం నుండి, సమస్య నుండి, ప్రతి మనిషి నుండి కూడా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి. ఈనాడు మా దేశాన్ని పాలించే అధికారులందరినీ, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం దయచేయండి. మీ రక్షణలోకి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భార్యను కోల్పోయిన వారిని, భర్తను కోల్పోయిన వారిని, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకొని ఆదరించి మీరే వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలు తీసివేయండి దేవా. భార్యను భర్త ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకొని మీ అందు ప్రేమ కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవా. మా హృదయాలలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీకు ఇష్టమైన పరిచర్య చేసే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. రేపటి దినమున మీరు వస్తే మీతో పాటు ఎత్తబడే గుంపులో మేమందరము ఉండుటకు సహాయం చేయండి. ఏ ఒక్కరూ కూడా విడవబడకుండా అందరూ మీతో పాటు ఎత్తబడే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. ఇంకా ఎవరి కోసం ప్రార్థించలేకపోయానో, ఏ విషయం గురించి మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించండి దేవా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున దీవించండి దేవా. వారికి కలిగిన సమస్తమును కూడా మీ చేతికే అప్పగిస్తున్నాం ప్రభా. బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఉన్న సమస్యను, శ్రమను, వేదనను సంపూర్ణంగా తొలగించండి దేవా. ఈనాడు బిడ్డలు అనేకమైన సమస్యలను బట్టి ఎంతో కన్నీరు కారుస్తున్నారు ప్రభా. ఏ సహాయం పొందుకోలేకపోతున్నారు తండ్రి. ఎంతమందిని ఆశ్రయించినప్పటికీ ఎవరు కూడా వారిని ఆదుకోలేకపోతున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే వారిని ఆదరించండి తండ్రి. ఏ విషయమై వారు దుఃఖిస్తున్నారో, ఏ విషయంలో వారు మనోవేదనకు గురవుతున్నారో వాటన్నిటి నుండి కూడా బిడ్డల్ని విడిపించండి దేవా. మీ యొక్క సంతోషం బిడ్డలకు దయచేయండి తండ్రి. ఈనాడు మేము కూడా మా కష్టం వస్తే, బాధ వస్తే మనుషులపై ఆధారపడకుండా మీపై ఆధారపడి మీ యొద్ద నుండి జవాబును పొందుకునే కృపను, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.